Next, exercise 6b now. Exercise 6b. First Roman. Evaluate the following integrals. Evaluate the following integrals. First problem. Integral e power 2x dx. Integral e power 2x dx. So the solution of integral e power 2x dx equal to మన జనరల్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ e power x dx. e power x ఇంటిగ్రేషన్ వచ్చేసి e power x plus c. e power x plus c. ఇక్కడ చూడండి e power x ఇంటిగ్రల్ e power x dx ఈక్వల్ టు e power x plus c అని రాసుకుంది. ఇక్కడ x ప్లస్ లో ఉంది, x ఉంది. ఇక్కడ x ప్లస్ లో ఉంది, 2x ఉంది. సో దీని డిఫరెన్షియేషన్ ఏం ఫైండ్ చేస్తామంటే e power 2x e power 2x ఏ రాస్తాం. x ప్లస్ లో ఉంది, 2x ఉంది. అంటే x ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, 2x అని తీసుకుంటాం. x అనుకున్న దానికి మళ్ళీ ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేయగా వచ్చిన వాల్యూని ఎక్కడ రాయాలి, డినామినేటర్ లో రాయాలి. 2x డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, 2. ఓకేనా. సో దాన్ని ఎక్కడ రాస్తాం అంటే డినామినేటర్ లో రాస్తాం ప్లస్ c. సో దట్స్ ద సొల్యూషన్. సెకండ్ వన్ ఇంటిగ్రల్ sin 7x dx. ఇంటిగ్రల్ sin of 7x dx. సో దీని జనరల్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ టు మైనస్ cos x ప్లస్ c అని రాసుకుంటాం. మైనస్ cos x ప్లస్ c. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. ఓకేనా. ఇక్కడ x ప్లస్ లో x ఉంది, ఇక్కడ x ప్లస్ లో ఏముంది, 7x ఉంది. ఓకేనా. సో sin x కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, sin 7x కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, మైనస్ cos 7x. మైనస్ cos 7x. 7x కి x ప్లస్ లో ఉంది, 7x ఉంది. ఓకేనా. x అనుకున్న దానికి మళ్ళీ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. 7x కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, 7. సో దాన్ని ఎక్కడ రాస్తామంటే డినామినేటర్ లో రాస్తాము ప్లస్ c. దట్ ఈక్వల్ టు మైనస్ 1/7 cos x ప్లస్ c. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటిగ్రల్ x by 1 plus x square dx. ఇంటిగ్రల్ x by 1 plus x square dx. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకుంటాము. సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే చూడండి, పుట్ 1 plus x square equal to t అని తీసుకుంటాం. డినామినేటర్ వచ్చేసి మనము t కి ఈక్వల్ చేసుకుంటాం. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. 1 కి 0 రా, x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ వచ్చేసి 2x, t కి dt by dx. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, x dx న్యూమరేటర్ లో. సో ఇక్కడ అడిషనల్ గా 2 ఉంది కాబట్టి దాన్ని అటు పంపించేస్తాం. x dx ఈక్వల్ టు dt by 2. x dx ఈక్వల్ టు dt by 2. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x dx అంటే మా dt by 2 by 1 plus x స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాస్తాం, t. దట్ ఈక్వల్ టు 1/2 ని బయట రాసేస్తాం. 1/2 ఇంటిగ్రల్ 1/t dt. ఓకేనా. దట్ ఈక్వల్ టు log mod t ప్లస్ c. ఓకేనా. దట్ ఈక్వల్ టు log mod t ఈక్వల్ టు ఏం తెలుసు మనకి, 1 plus x square plus c. సో దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఏంటంటే దేనన్నా న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ దేనన్నా ఉదాహరణ t అనుకోవాలి. t అనుకోండి దాన్ని డిఫరెన్షియేషన్ చేసామంటే రిమైనింగ్ ఫంక్షన్ ఇంటూ dx రావాలి. ఓకేనా. మల్టిప్లికేషన్ లో ఉన్నా సరే ఈ రెండు ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ లో ఉన్నాయనుకో దేన్నో ఉదాహరణ t అనుకుంటాను. ఆ t అనుకున్న దాన్ని డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే dx ఇంటూ రిమైనింగ్ ఫంక్షన్ రావాలి మనకి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంటిగ్రల్ 2x into sin of x square plus 1 into dx. ఇంటిగ్రల్ 2x into sin of x square plus 1 dx. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం. పుట్ x square plus 1 equal to t అని రాస్తాం. x square plus 1 equal to అని రాస్తాం, t. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. సో x square की डिफरेंशिएशन में 2x 1 की 0 t की dt by dx. ओके ना. सो इंटीग्रल
సొల్యూషన్ sin of x square plus 1 x square plus 1 ఈక్వల్ టు ఏం రాసుకుంటాం t అంటే sin t ఓకేనా 2x dx అంటే 2x dx ఈక్వల్ టు ఏం రాసుకుంటాం అంటే 2x dx ఈక్వల్ టు dt 2x dx ఈక్వల్ టు ఏం రాసుకుంటాం dt దట్ ఈక్వల్ టు sin t ఇంటిగ్రేషన్ మైనస్ cos t ప్లస్ c దట్ ఈక్వల్ టు మైనస్ cos of t అంటే ఏం తెలుసు మనకు అక్కడ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ c ఓకేనా సో దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్ బాక్స్ లో ఉండే వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఫంక్షన్స్ వచ్చేసి కంప్లీట్ గా t లో రావాలి dx ప్లస్ ఏం రావాలంటే dt రావాలి సో ఫార్మ్ లో వచ్చేసి మనం t లోనే రాస్తాం sin t కి cos t జనరల్ గా ఏం రాసుకుంటాం sin x cos x అని రాసుకుంటాం sin t కి cos t అని రాస్తాం లాస్ట్ t ప్లస్ లో మనం t ఈక్వల్ టు ఏదైతే తీసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం integral log x whole square by x dx ఓకేనా సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకుంటా ఉంటారు అప్పుడు log x equal to t అని రాస్తాం log x equal to t differentiation with respect to x on both sides log x differentiation 1 by x మనం t కి dt by dx dx division లో ఇట్ వస్తే మల్టిప్లికేషన్ అవుతుందిరా సో dx by x equal to dt dx by x equal to dt x కి x క్యాన్సిల్ కొట్టకూడదా రాంగ్ అది సో ఇంటిగ్రల్ log x equal to రాసుకుంటాం t పైన స్క్వేర్ ఉంది కాబట్టి t స్క్వేర్ dx by x equal to ఉంది అక్కడ మనకి dt సో దట్ ఈక్వల్ టు ఇంటూ dt t స్క్వేర్ ఇంటిగ్రేషన్ వచ్చేసి t క్యూబ్ by 3 ప్లస్ c దట్ ఈక్వల్ టు t అంటే ఏం తెలుసు మనకి log x సో log x whole cube by 3 plus c so this is the final solution next now sixth one integral e power tan inverse x by 1 plus x square dx integral e power tan inverse x by 1 plus x square dx so ఇక్కడ చూడండి put tan inverse x equal to t అని తీసుకుంటాం tan inverse x equal to t so differentiation with respect to x on both sides differentiation with respect to x on both sides tan inverse x differentiation 1 by 1 plus x square t dt by dx okay na so dx ని తీసుకొచ్చేస్తాం dx by 1 plus x square equal to dt dx by 1 plus x square equal to dt that equal to integral e power tan inverse x plus ఏం రాసుకుంటాం t e power t dx by 1 plus x square అంటే ఏం వస్తుంది మనకు అక్కడ dt e power t ఇంటిగ్రేషన్ e power t plus c సో t plus నేను సబ్స్టిట్యూట్ చేస్తాను tan inverse x so e power tan inverse x plus c this is the final solution seventh one integral sin of tan inverse x by 1 plus x square dx sin of tan inverse x by 1 plus x square dx ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ చూడండి సో tan inverse x equal to t అనుకుంటామా డిఫరెన్షియేషన్ with respect to x on both sides tan inverse x के 1 by 1 plus x square t के dt by dx dx ने इसको चेस्ताम रा dx by 1 plus x square equal to dt అని రాస్తాం ఓకేనా సో వాల్యూస్ అన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటిగ్రల్ sin of tan inverse x ఈక్వల్ టు తెలుసు మనకి t దట్ ఈక్వల్ టు sin t dx by 1 plus x square అంటే dt
sin t integration minus cos t plus c that equal to minus cos of t and then there's manke tan inverse x plus c. So this is the final solution. Eighth one, integral 1 by 8 plus 2x square dx. Integral 1 by 8 plus 2x square dx that equal to integral 1 by denominator lo 2 common తీసుకుంటాం 2 common తీస్తే 4 plus x square into dx అని రాసుకుంటాం. That equal to 1 by 2 integral 1 by 4 ఏం రాసుకుంటాం అంటే 2 whole square plus x square dx అని రాసుకుంటాం. డైరెక్ట్ ఫామ్ లో ఉంది మనకి ఇంటిగ్రల్ 1 by x square plus a square dx equal to 1 by a tan inverse of x by a plus c. This is the formula. Okay na? That equal to 1 by 2 formula apply చేస్తాము. a equal to తెలుసు మనకి 2. a equal to తెలుసు 2x plus x ఉంది 1 by a అంటే 1 by 2 tan inverse of x by a అంటే x by 2 plus c. Okay na? So that equal to 1 by 2 into 1 by 2 ఏమవుతుంది 1 by 4 tan inverse of x by 2 plus c. This is the final solution. Next to 9th one, integral 3x square by 1 plus x power 6 dx. Integral 3x square by 1 plus x power 6 dx. ఇక్కడ చూడండి మా డినామినేటర్ ని చిన్న మోడిఫికేషన్ చేసుకుంటాం 3x square by 1 plus x cube whole square dx అని రాసుకుంటాం. x cube whole square dx అని రాసుకుందాం. ఎందుకంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చేసేటప్పుడు న్యూమరేటర్ ని తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే dx బై డినామినేటర్ రావాలి. న్యూమరేటర్ ని తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే dx బై డినామినేటర్ రాదు మనకి. డినామినేటర్ ని తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే dx ఇంటూ న్యూమరేటర్ రావాలి. డినామినేటర్ ని తీసుకొని డిఫరెన్షియేషన్ చేసినా కానీ మనకి dx ఇంటూ న్యూమరేటర్ రాదు. సో అందుకని ఏం చేస్తామంటే x పవర్ 6 ని వచ్చేసి x క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. ఓకేనా? మోడిఫికేషన్ చేసిన తర్వాత ఎగ్జిస్టెంట్ ఎలిమెంట్ అంటే x క్యూబ్. ఈ x క్యూబ్ ని t కి ఈక్వల్ చేసుకుంటాం. పుట్ x క్యూబ్ ఈక్వల్ టు t differentiation with respect to x on both sides. Okay na? So x cube ki differentiation వచ్చేసి 3x square t ki dt by dx. 3x square dx equal to ఏం రాసుకుంటాం అంటే dt. 3x square dx equal to ఏం రాసుకుంటాం dt that equal to integral dt by 1 plus x cube అంటే ఏం తెలుసు మనకి t పైన స్క్వేర్ ఉంది కాబట్టి t స్క్వేర్ that equal to integral 1 by 1 plus t square dt. General formula వచ్చేసి integral 1 by 1 plus x square dx equal to tan inverse x plus c. Tan inverse x plus c. That equal to అక్కడ సింప్లీ x plus ఇక్కడ ఏముంది t ఉంది. సొల్యూషన్ లో కూడా x plus ఏం రాస్తాం t రాస్తాం tan inverse of t plus c. ఓకేనా? That equal to tan inverse of t అంటే ఏం తెలుసు మనకి x cube plus c. This is the final solution. Next to 10th one. Integral 2 by square root of 25 plus 9x square dx. That equal to 2 integral 1 by square root of 5 whole square 3x whole square into dx అని రాస్తాం. 2 ఇంటిగ్రల్ బయట రాస్తాం 20.5 whole square అని రాసుకుంటాం 9x square వచ్చేసి 3x whole square అని రాసుకుంటాం. సో మనకి అవైలబిలిటీలో ఉండే ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ 1 by square root of x square plus a square dx equal to
sin h inverse of x by a plus c. Sin h inverse of x by a plus c. So the formula that is equal to 2 into ఇక్కడ చూడండి a ప్లస్ లో ఏముంది 5 ఉంది, x ప్లస్ లో ఏముంది 3x ఉంది. సో ఫార్ములాలో కూడా sin h ఇన్వర్స్ x ప్లస్ లో ఏం రాసుకుంటాం 3x అని రాసుకుంటాం, a ప్లస్ లో ఏం రాసుకుంటాం 5 అని రాసుకుంటాం ఇంటూ ప్లస్ c. x ప్లస్ లో x కాకుండా ఏముంది 3x ఉంది, x ఈక్వల్ టు ఏం తీసుకుంటాం 3x అనుకుంటాం. ఓకేనా, x అనుకున్న దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. సో x అనుకున్న దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3x కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుందంటే 3 వస్తుంది. దాన్ని ఎక్కడ రాస్తామంటే డినామినేటర్ లో రాస్తాం. దట్ ఈక్వల్ టు 2/3 sin h ఇన్వర్స్ 3x by 5 plus c. Next 11 integral 3 by square root of 9x square minus 1 dx. 3 by square root of 9x square minus 1 dx. So that is equal to 3 integral 1 by square root of 9x square 3x whole square minus 1 అని రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఏ ఫామ్ లో యూజ్ చేస్తామంటే ఇంటిగ్రల్ 1 by square root of x square minus 1 dx equal to cos h inverse of x plus c అని రాసుకుంటాం. cos h inverse of x plus c. ఓకేనా, x square plus 1 అయితే sin h inverse of x అని రాసుకుంటాం, x square minus 1 అయితే cos h inverse of x అని రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు 3 ఇంటిగ్రల్ cos h inverse of, ఇక్కడ చూడండి మనకి x ప్లస్ లో ఏముంది ఇక్కడ 3x ఉంది. సో x ప్లస్ లో ఫార్ములాలో కూడా 3x అని రాసుకుంటాం ప్లస్ c. x ప్లస్ లో x కాకుండా 3x ఉంది కాబట్టి x ఈక్వల్ టు ఏమనుకుంటాం మనం 3x. x అనుకున్న దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. 3x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 3, దాన్ని డినామినేటర్ లో రాస్తాం. 3 కి 3 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు cos h ఇన్వర్స్ ఆఫ్ 3x plus c. So this is the final solution.